విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుసగా బాంబులు పేలుస్తున్నారు. ట్రంప్ మోడీల జోడీ చూసి మురిసిపోయిన వారికి ట్రంప్ టారిఫ్ దెబ్బ చూసి మైండ్ బ్లాంక్ అవుతోంది. భారత్తో ట్రంప్ సాఫ్ట్గా ఉంటారన్న అభిప్రాయాల్ని ట్రంప్ ఒక్క మాటతో ముక్కలు చేసేశారు. ఇండియాపై ట్రంప్ ప్రకటిస్తున్న టారిఫ్లు చూస్తే రెండు దేశాల మధ్య సఖ్యత కొనసాగుతుందా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. అంటే ఇటీవల మోడీ అమెరికా వెళ్ళినప్పుడు ఐ మిస్ యూ మై ఫ్రెండ్ అని హత్తుకుని ట్రంప్ చెప్పిన మాటలన్నీ ఉత్తుత్తివేనా? అమెరికా భారత్ వాణిజ్య సంబంధాలు ఇకపై మరింత సంక్లిష్టంగా మారిపోతాయా? ట్రంప్ టారిఫ్లతో భారత్ మీద పడే మొత్తం భారం ఎంత? ఇదే నేటి ట్రెండింగ్ స్టోరీ. ఏప్రిల్ 2 నుంచి భారత్పై కూడా అమెరికా భారీ సుంకం విధించేందుకు సిద్ధమైంది. మరీ ముఖ్యంగా ఆటోమొబైల్ సెక్టార్లో భారత్ అమెరికాపై 100% పన్ను విధిస్తోందని ట్రంప్ అన్నారు. అమెరికా పట్ల భారత్ వైఖరి సరిగా లేదని చెప్తూ ముందు నుంచి భారత్ ఇంతేనని అన్నారు. అందుకే ఏప్రిల్ 2 నుంచి అమెరికాపై భారత్ ఎంత ట్యాక్స్ విధిస్తే అమెరికా కూడా అంతే ట్యాక్స్ విధిస్తుందన్నారు. ఒకవేళ అమెరికా ఉత్పత్తులు ఏమైనా భారత్ మార్కెట్లో లేకుండా అడ్డుకునేందుకు ఏమైనా నాన్ మానిటరీ ట్యాక్స్లు విధిస్తే అమెరికా కూడా అదే పని చేస్తుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అమెరికా కాంగ్రెస్లో మంగళవారం ఉభయ సభల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ అధికారంలోకి వచ్చి రావడంతోనే మెక్సికో, కెనడా దేశాలపై 25% సుంకం విధించారు. అమెరికాపై ఎవరు ఎక్కువ సుంకం విధిస్తే వారిపై అంతే ఎక్కువ సుంకం విధిస్తామని ప్రపంచ దేశాలను హెచ్చరించారు. అమెరికాతో యూరోప్ దేశాలు వ్యాపార సంబంధాలు భారీగా తగ్గించాయని, అందుకు బదులుగా వారిపై కూడా అధిక సుంకం విధిస్తామని బెదిరించారు. భారత్, బ్రెజిల్, చైనా లాంటి దేశాలు అమెరికాపై అధిక మొత్తంలో సుంకం విధిస్తున్నాయని అన్నారు. అందుకే ఆయా దేశాలపై అమెరికా వైపు నుంచి సేమ్ ట్రీట్మెంట్ ఉంటుందన్నారు. అమెరికాకు హాని చేస్తోన్న దేశాల గురించి చెప్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అది కూడా ఇంకొన్ని గంటల్లోనే మోడీతో సమావేశం ఉందనిగా ట్రంప్ ఈ మాటలన్నారు. గతేడాది అమెరికా నుంచి భారత్ $42 బిలియన్ విలువైన ఉత్పత్తులు దిగుమతి చేసుకుంది. ఇది అమెరికాకు భారత్ ఎగుమతి చేసిన $87.4 బిలియన్ వాణిజ్యం కంటే $45.7 బిలియన్ తక్కువ. అందులో చెక్కతో తయారయ్యే ఉత్పత్తులు, యంత్రాలపై కనిష్టంగా 7% సుంకం విధించింది. చెప్పులు, రవాణా సామాగ్రిపై 15% నుంచి 20% సుంకం విధించింది. ఆహార ఉత్పత్తులపై గరిష్టంగా 68% వరకు ట్యాక్స్ విధించింది. అమెరికా పండించే వ్యవసాయ ఉత్పత్తులపై ఇతర దేశాలు వసూలు చేసే సగటు సుంకం 5%గా ఉంది. అదే ఉత్పత్తులపై అమెరికా నుంచి భారత్ వసూలు చేస్తోన్న సగటు సుంకం 39%గా ఉందని అమెరికా ఆరోపిస్తోంది. అందుకే అమెరికాపై భారత్ భారీగా సుంకం వసూలు చేస్తోందని ట్రంప్ తరచుగా ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ హెచ్చరికల మధ్యనే ఫిబ్రవరి 13న ప్రధాని మోడీ అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ని కలిశారు. మోడీని ట్రంప్ హత్తుకుని వెల్కమ్ చెప్పారు. అది మొదలు సెండ్ ఆఫ్ చెప్పే వరకు చాలా స్నేహపూర్వకమైన వాతావరణంలో ఈ భేటీ జరిగింది. భారత్తో అసలు తమకు సమస్య లేదు అన్నట్టుగా ఫ్రెండ్లీగా వ్యవహరించారు. మోడీని ట్రంప్ రిసీవ్ చేసుకున్న తీరు చూసి గ్లోబల్ మీడియానే ఆశ్చర్యపోయింది. ట్రంప్ను ఎలా హ్యాండిల్ చేయాలో మోడీకి తెలిసినంత బాగా ఇంకే దేశాధినేతకు తెలియదనే కామెంట్స్ కూడా వినిపించాయి. కెనడా, మెక్సికో, యూరోప్, బ్రెజిల్, చైనాతో పాటు భారత్ వంటి దేశాలకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత జరిగిన భేటీ ఇది. ఈ భేటీలో మోడీ అమెరికాతో పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. వచ్చే 5 ఏళ్లలో అమెరికాతో $500 బిలియన్ విలువైన వాణిజ్యం చేసే ఒప్పందాలపై భారత్ సంతకం చేస్తుంది. భారత్ అమెరికాకు $87.4 బిలియన్ విలువైన ఎగుమతులు చేస్తోంది. కానీ అమెరికా నుంచి మాత్రం ఆ స్థాయిలో దిగుమతులు చేసుకోవటం లేదు. అమెరికా నుంచి భారత్ చేసుకుంటున్న ఇంపోర్ట్స్లో $45.7 బిలియన్ లోటు ఉన్నట్లు ట్రంప్ గుర్తించారు. అందుకే ఆ వెలితిని నింపేలా అమెరికాతో ఆయిల్, గ్యాస్, ఎనర్జీ కొనుగోలు విషయంలో భారత్ మరో ఒప్పందం చేసుకుంది. అమెరికా నుంచి భారత్ గతేడాది $15 బిలియన్ ఎనర్జీ కొనుగోలు చేసింది. ఆయిల్, న్యాచురల్ గ్యాస్ రెండూ కలిపి ఇకపై ఆ మొత్తాన్ని $25 బిలియన్ పెంచుతూ భారత్ తాజాగా ఒప్పందం చేసుకుంది. ట్రంప్ను కలవడానికంటే ముందే ఈ ఏడాది బడ్జెట్లో మోడీ సర్కార్ విదేశీ బైకులపై ఉన్న టారిఫ్స్ని తగ్గించింది. 1600 సీసీ వరకు సామర్థ్యం ఉన్న బైకులపై ఉన్న 50% సుంకాన్ని 40%కి తగ్గించింది. అలాగే 1600 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బైకులపై 50% ఉన్న సుంకాన్ని 30%కి తగ్గించింది.
అమెరికాకు చెందిన హార్లీ డేవిడ్సన్ బైక్లకు భారత్లో భారీ డిమాండ్ ఉంది. అందుకే ఒక రకంగా ట్రంప్ని కూల్ చేయటం కోసమే భారత్ ఈ నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అమెరికా పంపిస్తోన్న అక్రమ వలసదారుల్ని కొర్రీలు పెట్టకుండా రిసీవ్ చేసుకోవటంలోనూ మోడీ దౌత్యాన్నే చూపించారు. కానీ ఒక్క కంప్లైంట్ కూడా చేయలేదు. అయితే అమెరికాతో ట్రేడ్ వార్ లేకుండా చూసుకోవడం కోసం భారత్ ఇంత చేసినప్పటికీ ట్రంప్ తీరు మాత్రం మారలేదు. మోడీతో సమావేశానికి ముందు భారత్ గురించి ఎలాగైతే మాట్లాడారో మంగళవారం నాటి ప్రసంగంలో కూడా అదే వైఖరి చూపించారు. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇండియాలో కెమికల్స్, స్టీల్, అల్యూమినియం, జ్యువెలరీ, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయం, ఆహార ఉత్పత్తి రంగాలపై తీవ్ర ప్రభావం చూపించనుంది. సంవత్సరానికి $7 బిలియన్ నష్టం ఉంటుందని సిటీ రీసెర్చ్ అనలిస్ట్స్ అనే రీసెర్చ్ ఫర్మ్ అంచనా వేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 61,000 కోట్ల నష్టం అన్నమాట. భారత్, బ్రెజిల్, చైనాలపై ఏప్రిల్ 2 నుంచి ఎక్కువ టారిఫ్స్ ప్రకటించిన నేపథ్యంలో చైనా స్పందించింది. ఒకవేళ అమెరికాకు నిజంగానే ఫెంటానిల్ సమస్య అని అనుకుంటే చైనాతో నేరుగా మాట్లాడాలి. కానీ ఇలా భారీగా సుంకం పెంచి ట్రేడ్ వార్కు తెర తీయాలని అనుకుంటే అందుకు తాము సిద్ధంగా ఉన్నామని చైనా ప్రకటించింది. అది ట్రేడ్ వారైనా మరో వారైనా చైనా వెనక్కి తగ్గేదేలే అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ కౌంటర్ ఇచ్చింది. అమెరికాలో ఫెంటానిల్ అనే డ్రగ్ అక్కడి యువతను నాశనం చేస్తోంది. అది చైనాలో తయారై మెక్సికో మీదుగా అమెరికాలోకి వస్తోందనేది అమెరికా పాలకులు మొదటి నుంచి చేస్తున్న ఆరోపణ. అయితే వాస్తవానికి అమెరికా పట్ల చైనా మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ ఫెంటానిల్ను అరికట్టేందుకు గట్టిగా కృషి చేస్తున్నట్లు చైనా చెప్తోంది. అమెరికా కోసం తాము ఇంత చేస్తున్నప్పటికీ ట్రంప్ మాత్రం తమపై సుంకం పెంచుతూ శిక్ష విధిస్తున్నారని చైనా అంటోంది. అమెరికాకు మేం మంచి చేసినప్పటికీ ట్రంప్ మాత్రం మాకు చెడే చేస్తున్నారని, అందుకే ఇక వారేదైనా మేం సిద్ధమేనని చైనా స్పష్టం చేసింది. ట్రంప్ ప్రకటనపై కెనడా కూడా ఘాటుగానే స్పందించింది. At the moment, the US tariffs came into effect in the early hours of this morning, and so did the Canadian response. Canada will be implementing 25% tariffs against $155 billion worth of American goods. మెక్సికో కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఇండియా ఎలా రియాక్ట్ అవుతుందనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.